వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎస్పెషల్లీ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నా. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మనకు ఇది ఫోటో వాట్సాప్లో ఈ నోటీస్ ఏదైతే ఉందో వాట్సాప్లో సెండ్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్ ఎవరైతే ఈ నోటీస్ నాకు సెండ్ చేసిరో. ఎనీవేస్, హాస్టల్ అడ్మిషన్కి సంబంధించింది కేయూది కాకతీయ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ వరకు ఆఫ్లైన్లో ఉంటుండే. మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుండే, ఆఫ్లైన్లోనే మనం వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది అండ్ హాస్టల్ మెసేజ్లు వస్తాయి హాస్టల్ అప్లై చేసుకోమని. బట్ ఈసారి కాకతీయ యూనివర్సిటీ కూడా ఆన్లైన్లో పెట్టారు, బట్ మెసేజ్లు ఏం రాలేదు, మెసేజెస్ అనేవి ఏం లేవు. నార్మల్గా ఇక్కడ చూడండి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్. ఇది ఇంకా క్లారిటీగా నేను ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఫుల్ వీడియో ఎట్లా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో కాకతీయ యూనివర్సిటీకి అనేది నేను తర్వాత ఫ్యూచర్లో వీడియో చేస్తా. ఎందుకంటే ఈరోజే నోటీస్ వచ్చింది, ఈరోజే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లుంది అని చూద్దాం ఫస్ట్. అండ్ ఏ హాస్టల్స్ అలాట్ చేస్తున్నారని కూడా ఇదే ఇచ్చారు చూడండి. విజిట్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్ విత్ వెబ్సైట్. ఇక్కడ చూడండి kucollege.co.in హాస్టల్స్. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లైక్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అడ్మిషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ లింకులో ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ అండ్ పే ద అప్రోప్రియేట్ ఫీజ్. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అప్రోప్రియేట్ ఫీజ్ అంటే మెస్ డిపాజిట్ అది 10,000 11,000 12,000 ఆ మెస్కి సంబంధించిన డిపాజిట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ తోటి కంపేర్ చేసుకుంటే కాకతీయలో కొంచెం ఎక్కువ ఉంటుంది మెస్ డిపాజిట్. ఒక 12K 11K 10 to 12K అట్లా ఉంటుంది. ఓకే, అది డిపాజిట్ చేయాలి మనమే. నెక్స్ట్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్, రిసిప్ట్ ఫామ్ అండ్ టేక్ ప్రింట్అవుట్. అంటే డబ్బులు కట్టిన రిసిప్ట్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఏదైతే మనం ఫిల్ చేసినామో అండ్ డబ్బులు కట్టినామో అది రెండు ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. సైన్డ్ బై ద హెడ్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. అంటే మీరు జాయిన్ అవుతారు కదా కాకతీయ యూనివర్సిటీలో, జాయిన్ అయిన తర్వాత మీ హెచ్ఓడి ఉంటారు. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మీది ఏ డిపార్ట్మెంటు, మీది ఎంకామా లేదంటే ఎంఏనా, ఎంఏలో ఇంగ్లీషా తెలుగా లేకపోతే ఎంఎస్సీలో మ్యాథ్సా జాలజీయా బాటనీయా, మీ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీ హెచ్ఓడి ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి వాటి మీద సైన్ చేయించుకోవాలన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఏముంది, కాలేజ్ అడ్మిషన్ ఫామ్ ఒకటి. కాలేజ్ అడ్మిషన్ ఫామ్ అంటే మీకు కాలేజీలో జాయిన్ అయితే నార్మల్గా ఇస్తారు కదా కాలేజ్ అడ్మిషన్ ఫాము. హాస్టల్ అడ్మిషన్ ఫీ రిసిప్ట్, అడ్మిషన్ రిసిప్ట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫీస్లో మనకి ఏదో ఇస్తారంట అదొకటి. ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలన్నట్టు. నెక్స్ట్ విజిట్ ద ఫాలోయింగ్ హోటల్స్ అని ఇచ్చారు. ఇది హాస్టల్స్. విజిట్ ద ఫాలోయింగ్ హాస్టల్స్ అండ్ గెట్ రూమ్ అలాట్మెంట్. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ప్రాసెస్ ఎట్లుంది అంటే సింపుల్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి డబ్బులు కట్టి అదంతా. తర్వాత మీ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళాలి, హెచ్ఓడి దగ్గర సైన్ చేయాలి. తర్వాత మీరు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళాలి. బాయ్స్ అందరూ న్యూ పీజీ హాస్టల్ మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్కి సంబంధించిన ఏదైతే ఉందో అది హాస్టల్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీలో. బాయ్స్ హాస్టల్ నేమ్ అది, వన్ ఆఫ్ ద బాయ్స్ హాస్టల్స్ నేమ్. ఒక బాయ్స్ హాస్టల్ నేము మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్, దానికి సంబంధించింది న్యూ పీజీ హాస్టల్. అది మీరు కాకతీయ యూనివర్సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు బాయ్స్ హాస్టల్. బాయ్స్ అయితే అక్కడికి వెళ్ళాలి. ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్ అలాట్మెంట్ అని జరుగుతుంది. నెక్స్ట్ గర్ల్స్ అందరూ పద్మాక్షి హాస్టల్ అని ఉంటుంది. ఓకేనా. మీకు ఫస్ట్ గేట్ ఉంటుంది అక్కడ కాకతీయ యూనివర్సిటీ దగ్గర. మీరు అక్కడి నుంచి ఎంట్రీ ఇస్తారు మీరు కాకతీయ యూనివర్సిటీ లోపలికి. మీరు అక్కడ వెళ్ళగానే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు పద్మాక్షి హాస్టల్. ఎవరు ఫస్ట్ ఇయర్ గర్ల్స్ అందరూ వెళ్ళాల్సింది పద్మాక్షి హాస్టల్ దగ్గరికి. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ద కంప్లీటెడ్ ఫామ్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అబౌవ్ ఎట్ ద కన్సర్న్డ్ హాస్టల్. అంటే బాయ్స్ అందరూ మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ గర్ల్స్ అందరూ పద్మాక్షి హాస్టల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి మీ ఫామ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళండి. ఓకేనా. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, అప్లై చేసుకోండి, డబ్బులు కట్టండి. తర్వాత మీ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళండి. హెచ్ఓడి అని ఉంది కదా ఇక్కడ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని, హెడ్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. మీ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళండి. మీకు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అని ఇవన్నీ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీ నార్మల్గా మీ హెచ్ఓడి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఎవరెవరైతే గర్ల్స్ ఉన్నారో బాయ్స్ ఉన్నారో మీకు సంబంధించిన హాస్టల్ దగ్గరికి వెళ్ళండి. ఇది ప్రాసెస్. లాస్ట్ ఇయర్ లెక్క లేదు. లాస్ట్ ఇయర్ ఏమో ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఆఫ్లైన్లోనే క్యూఆర్ కోడ్ ఇస్తారు, దానికి డబ్బులు కట్టాలి, ఆఫ్లైన్లోనే మొత్తం నడిచింది. బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఒక రకంగా ఆన్లైనే బెటర్. మీరు మొత్తం ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కాకతీయ యూనివర్సిటీకి వచ్చి అలా లైన్ కట్టి అదంతా ఫిల్ చేసుడు కంటే మొత్తం ఆన్లైన్లో చేసుకొని సీదా మీ డిపార్ట్మెంట్కి పోతే పని అయిపోతుంది. ఓకేనా.
సో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏమైనా తెలిస్తే నేను డెఫినెట్లీ ఇంకో వీడియో చేస్తా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ కోసం. ఇప్పటికైతే ఇప్పుడు చెప్పిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ పేమెంట్ అనేది చూడండి ప్రాసెస్ ఆ వెబ్సైట్లో ఎట్లుందని చెప్పేసి. తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళండి. లగేజ్ తోటి ఇప్పుడే వెళ్ళొద్దు ఇప్పుడే. మీరు ఫస్ట్ అంతా ప్రాసెస్ చేసుకొని కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి మెస్ కార్డ్ తీసుకొని హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో మెస్ కార్డ్ తీసుకొని అంత రూమ్ అంతా ఫిక్స్ అయిన తర్వాత లగేజ్ తోటి వాళ్ళని అడగొచ్చు, వార్డెన్స్ని అడిగితే చెప్తారు లగేజ్ తోటి ఎప్పుడు రావాలి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళండి లగేజ్ తోటి. ప్రస్తుతానికైతే ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీ రూమ్ అయితే అలాట్ చేసుకోరు. ఓకేనా? సరే మరి ఉంటా. ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది. ఇంకా ఎవరైనా ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ నాకు చెప్తే నేను కంపల్సరీ యూట్యూబ్లో పెడతా. ఓకే, డన్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.